ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యం కల్పించిన తర్వాత, బై డిఫాల్ట్‌గా ప్రయాణం చేసే మహిళల సంఖ్య పెరుగుతది కాబట్టి, మహిళల రద్దీ బస్సులో ఎక్కువగా ఉంటది కాబట్టి, ఆ రద్దీకి తగ్గట్టే సీట్ల కోసం పోటీ ఉంటది కాబట్టి, ఆ పోటీ దగ్గర మహిళలు ప్రవర్తిస్తున్న తీరు కొన్ని కొన్ని వీడియోలు చూస్తూ ఉంటే వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ఫ్రస్ట్రేషను, వాళ్ళ కోపం, వాళ్ళు దాడులు చేయడం, అసలు తీవ్రమైన వాళ్ళ స్పందన చూస్తూ ఉంటే ఒక్కసారిగా భయమేస్తది. ఎందుకో తెలుసా? అరే! రవ్వంత ఓపిక లేకుండా, కాసింత ప్లెజెన్సీ లేకుండా ఇదేం సైకోయిజం, ఇదేం ఫ్రస్ట్రేషన్, ఏం దొరికితే దాంతో కొట్టుకోవడం, ఏం దొరికితే దాంతో కొట్టుకోవడం. చిన్న పెద్ద లేకుండా వాటర్ బాటిల్‌తో కొట్టుకుంటున్నారు, చెప్పులతో కొట్టుకుంటున్నారు, కాలర్ బట్టి లాగుతూ ఉన్నారు. అంటే జనాల్లో ఇంత సైకోయిజం పెరిగిపోతుందా? ఇంత ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. దేనికోసం? ఇంత ఫ్రస్ట్రేషన్ ఏంటి? అవును, చేతిలో వాటర్ బాటిల్ ఉన్నాయి, వాటర్ బాటిల్‌తో కొట్టుకుంటారు. చెప్పులున్నాయి, చెప్పులతో కొట్టుకుంటారు. చేతిలో ఏమన్నా గనక కత్తుంటే ఇంక అదొకటే మిగిలినట్లుంది. కత్తితో పొడుచుకోవడం ఒకటే మిగిలిందా? కొన్ని కొన్ని చూస్తే ఒక కత్తులుంటే అదే పని చేస్తారు. మనమేమి ఇదేమి అతిశయోక్తిగా చెప్పడం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్‌గా విజయ పెనుగంచిప్రోలు నుంచి విజయవాడకెళ్ళే బస్సట. ఆ బస్సులో ఆడోళ్ళని చూసి వాళ్ళు కొట్టుకోవడం విధానం చూసిన తర్వాత నాకదే అనిపించింది. ఇంగా ఏముంటే దాంతో కొట్టుకుంటారు గదా! ఇప్పుడు చూడండి. చూడండి. కొంచెం వాటర్ బాటిల్ తాగితే వాటర్ బాటిల్ ఇసిరేసుకుంటున్నారు. ఈ పక్క వాటర్ బాటిల్, ఆ పక్క వాటర్ బాటిల్ కలబడడం చూడండి. ఆ చేతిలో కత్తులుంటే కత్తులతో పడుచుకుంటారు. వాళ్ళ ఆవేశం చూడండి అంటున్నా. అవతల ఎవరికైనా తగులుతాయా? యువతల ఎవరికైనా తగులుతాయా? సీటే కదా! వామ్మో! మహా అంటే అర్ధగంట, గంట ప్రయాణం చేస్తారా? నెల ప్రయాణం చేస్తారా? దానికోసమే వీళ్ళు చూడండి, చూడండి వాటర్ బాటిల్ చూడండి. అరే చూడండి. దానికోసం వీళ్ళు పక్కన జనాలున్నారని, వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని, అరే మన ప్రవర్తన ఇట్లా ఉండకూడదని లేకుండా ఇదే నాకు చాలా సార్లు అనిపిస్తది. ఈ కసి అనకూడదు దీన్ని. ఈ ఫ్రస్ట్రేషను, ఈ ఓవరతి వీళ్ళ జీవితంలో చూపెడతారా లేదా అని. దాంట్లో జీవితం మీద, వీళ్ళ గోల్ మీద దాని మీద చూపెడితే బెటర్ కదా! ఇంత కసి, ఇంత ఆవేశం. నిన్న ఒక్కరోజు ఇట్లాంటి 3 వీడియోలు వచ్చాయి బయటకు. నిన్న ఒక్కరోజే ఇట్లాంటివి 3 వీడియోలు బయటకొచ్చాయి. ఈ ఈ స్థాయిలో తిట్టుకుంటున్నారా? ఈ స్థాయిలో కొట్టుకుంటున్నారా? దేనికోసం? ఒక సీట్‌లో కూర్చోవడం కోసమా? హా! వీళ్ళు సీట్ కోసం కొట్టుకోవడం కాదు. సమాజంలో ఫ్రస్ట్రేషన్ చూడండి. వీళ్ళ ఇంట్లో వీళ్ళ స్పందన ఎట్లుండొచ్చు? ఈ పక్కనింటోళ్ళతో వీళ్ళ స్పందన ఎట్లుండొచ్చు? ఊర్లో వీళ్ళ తీరు ఎట్లుండొచ్చు? కాసింత ప్రయాణం చేసి సీటు కోసమే ఇంతగానమా? అబ్బెబ్బెబ్బెబ్బెబ్బెబ్బే! ఛీ! 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 అసహ్యమేస్తుందయ్యా సామి! ఇంత బరి తెగించి ఉంటరా?